దివంగత డి శ్రీనివాస్ తనకు రాజకీయ గురువని, ఆయన మరణం దురదృష్టకరమని చెప్పారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. డీఎస్ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రంలో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. 17 డీసీసీ పదవులను బీసీలకు ఇచ్చామన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న కాంగ్రెస్ సంకల్పం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు. బీసీ కులాలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా మున్నూరు కాపు సంఘం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పీసీసీ చీఫ్ డి సంజయ్. జిల్లా సంఘం అధ్యక్షులుగా ప్రమాణం చేశారు. మున్నూరు కాపుల అభివృద్ధికి సర్కారు కృషి చేస్తోందని చెప్పారు. నాకు రాజకీయంగా మొట్టమొదటి ఓనమాలు నేర్పించింది స్వర్గీయ డి శ్రీనివాస్ గారే. నేను కరాటే మాస్టర్గా ఉన్న రోజుల్లో నన్ను బలవంతంగా పిలిచి జిల్లా ఎన్ఎస్వి అధ్యక్షుడిగా కావాలి, నువ్వు చేయగలుగుతావని నేను ఒప్పుకోకుంటే కూడా ఆర్డర్ తీసుకొచ్చి నా చేతిన పెట్టినటువంటి మా గురువు గారు డి శ్రీనివాస్ గారు. మా మిత్రుడు గడు గంగాధర్ ఇక్కడ ఉన్నారు, తాయర్బిన్ అమ్దాన్ గారు ఉన్నారు. ఆ రోజున పరిస్థితి, ఆయన 83లో పోటీ చేసినప్పుడు ఓడిపోయిన తర్వాత ఒక యాక్టివ్ లీడర్గా నిజామాబాద్లో చలామణి అవుతున్నప్పుడు మేమందరం కూడా వారితో పాటు బాసటగా ఉన్నటువంటి పరిస్థితి. ఇంత తొందరగా వారిని భగవంతుడు తీసుకెళ్తారు అనుకోలేదు. డి శ్రీనివాస్ మరణం అందరికీ ఆశ్చర్యమే. మిత్రులారా, ఒకటి మాత్రం వాస్తవం, ఖమ్మం నుంచి ఫోన్ చేశారు, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే. నేను డీసీసీ అధ్యక్షుల కమిటీ చూశాను, 17 మంది బీసీలు ఉన్నారు 36లో. మీరు డి శ్రీనివాస్ నిజమైన శిష్యుడు అనిపించుకున్నారనే మాట చెప్పినారు. అంటే బీసీల పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్, తాను నవ్వక ఎవరు నొప్పియక బీసీల కోసం కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాడు. ఆనాడు మున్నూరు కాపు కులంలో పుట్టి నిజామాబాద్ అధ్యక్ష పదవులు ఉండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నప్పుడు బీసీల ఐక్యత కోసం, బీసీల అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి నాయకుడు డి శ్రీనివాస్ గారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం వేచి ఉండి మా నాన్నగారి మీద ఉన్నటువంటి అభిమానానికి, నా మీద ఉన్నటువంటి ప్రేమను మీరు ఇంత గొప్పగా చూపించినందుకు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా పక్క జిల్లాల నుండి, ఈ జిల్లాల నుంచి, మారుమూల గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి మున్నూరు కాపు సోదరులకు, సోదరిమణులకు, కులాలకు, మతాలకు అతీతంగా కూడా నాకు ప్రేమ చూపించినటువంటి నా యూత్ సభ్యులకు అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ